ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉన్నదని, ఈ బడ్జెట్ రైతులకు, పేదలకు, మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కలిగించే జనరంజక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర సర్పంచులు ఫోరం ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు నత్తి మల్లేష్ ప్రశంసించారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయం 2.40 లక్షల నుంచి 6 లక్షల వరకు పన్ను మినహాయింపించి పెద్ద ఊరట ఇచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్, అసెంబ్లీ కన్వీనర్ వరగంతం సాయిబాబా, జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమ్మరి నరేంద్రచారి, మాజీ సర్పంచ్ సందా ఐలయ్య, ఆంజనేయులు, నాయకులు కొల్తూరి నరేష్ గౌడ్, కొత్తూరు మల్లేష్, బాలకృష్ణ, రాజు, ఎర్రోళ్ల కృష్ణ, నాగేందర్, తలారి రమేష్, ఏమా నాగరాజు, రఘురామరెడ్డి, కిరణ్ కుమార్, రాజేష్ గౌడ్, దుర్గేష్, రితేష్, నారం రాజు, సత్యనారాయణ, ప్రవీణ్ యాదవ్, వెంకటేష్, చల్లా నరేందర్, కళ్యాణ్ యాదగిరి, వెంకటేష్, పురం నరేష్ పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి రుణాలను పొందే అవకాశం ఉంది కాబట్టి ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా మేలు జరిగే విధంగా ఉంది. ఇక ప్రతిపక్షాల విషయాన్ని వాళ్ళ విషయం చూస్తూ ఉంటే మరి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దొరకబెట్టింది ఏం లేదు, ఇప్పుడు మాత్రం బడ్జెట్ ఇలా ఉంది అలా ఉంది అని గగ్గోలు పెడతా ఉన్నారు. ఖబర్దార్ ప్రతిపక్షాలకు మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో మీరు ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలి. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో గుండె మీద చేసుకుని ఆలోచించి మీరు ధర్నాలకు, రాస్తారోకాలకు పోవాలని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. జై శ్రీరామ్.